పూర్వం జరత్కారుడు అనే మహాముని ఉండేవాడు. ఆయన మహాజ్ఞాని, బ్రహ్మచారి, మహాశక్తి సంపన్నుడు. జరత్కారుడు యాయావారపు వంశస్థుడు. అంటే ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకుని జీవించే బ్రాహ్మణుల వంశంలో పుట్టిన ఏకైక వారసుడు. జరత్కారుని పేరుకు అర్థం జర అంటే వినియోగం, అంటే ఖర్చు అయిపోయేది. కారు అంటే భారీ కాయం. ఈ ముని తన భారీ కాయాన్ని కఠినమైన తపస్సులతో శుష్కింపజేసుకున్నాడు కాబట్టి ఈయనకు జరత్కారుడు అన్న పేరు వచ్చింది. అయితే జరత్కారుడు మంచి తపోనిధి. కఠోరమైన తపస్సు చేస్తూ సంసార బంధాలు ఏమీ లేకుండా బ్రహ్మచారిగా ఉండిపోవాలనుకున్నాడు. వివాహం, సంసారం, సంతానం ఇవన్నీ జీవుడిని సుడిగుండాలలో పడవేసేవే తప్ప కైవల్యానికి ఉపయోగపడవు అని జరత్కారుని గట్టి నమ్మకం. అందుకే బ్రహ్మచర్యాన్ని ఎన్నుకున్నాడు. జరత్కారునికి తపస్సు, వేదాధ్యయనం తప్ప వేరే దృష్టి లేకుండా జీవించేవాడు. అయితే ఒకరోజు అతను అరణ్యంలో సంచరిస్తూ ఉండగా అతనికి కొన్ని గొంతుకలు వినిపించాయి. ఎవరివి ఆ గొంతులు అని చూస్తే కొద్ది దూరంలో ఒక పెద్ద తొర్రలో ఒక పెద్ద ఎలుకచే క్రమంగా కొరకబడుతున్న వీరణం అనే చెట్టు వేరును ఆధారంగా చేసుకుని తలక్రిందులుగా ఉండి సూర్యకిరణాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వ్రేలాడుతున్న కొందరు ఋషులను చూశాడు. అయితే అదే సమయంలో ఒక ఎలుక ఆ చెట్టు వేలను ఒక్కొక్కటిగా కొరుకుతూ ఉంది. చివరికి ఒకే ఒక వేరు మిగిలింది. ఎలుక దానిని కూడా కొరికేస్తే వ్రేలాడుతున్న మునీశ్వరులు అందరూ ఆ గోతిలో పడి అధోలోకాలకు వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడు ఆ జరత్కారుడు వారి వద్దకు వెళ్ళి ఈ విధంగా అన్నాడు: మీరు ఎవరు? మీరు పట్టుకొని వేలాడుతున్న ఆ వేరుని ఒక ఎలుక కొరికివేస్తుంది. ఆ వేరు పూర్తిగా తెగిపోతే మీరు అధోముఖులై కిందికి పడిపోతారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది. నా తపస్సు మొత్తం దారపోసైనా మిమ్మల్ని రక్షించాలని ఉంది. దయచేసి నాకు అనుమతించండి అని అంటాడు. అప్పుడు ఆ మునీశ్వరులు ఈ విధంగా అంటారు: నీవు వృద్ధ బ్రహ్మచారివి, మమ్మల్ని రక్షించాలనుకుంటున్నావు. కానీ మాకు వచ్చిన ఈ కష్టం నీ తపోబలం వలన తొలగిపోదు. ఆ తపోబలం మాకు కూడా ఉంది. కానీ మా వంశ పరంపర నష్టమవుతున్న కారణంగా మేము ఈ ఘోర నరకంలో పడి ఉన్నాం. నీవు వృద్ధుడవై కూడా మాపై జాలితో మాకై ఆలోచిస్తున్నావు. కాబట్టి మా మాటలు విను అని చిక్కిశల్యమైన మునీశ్వరులు ఓపిక తెచ్చుకొని ఇలా అన్నారు: నాయన, మేము యాయావార బ్రాహ్మణులం, సంచారులం. మా వంశంలో ఇక వంశాభివృద్ధి లేకపోవటచే మాకు ఉత్తమ లోకాలు ప్రాప్తించవని సూచిస్తూ యమధర్మరాజు ఎలుక రూపంలో మేము ఇంతకు మునుపు సంపాదించుకున్న పుణ్యాలను కొరికేస్తున్నాడు. మా కుటుంబంలో జన్మించిన జరత్కారుడే దీనికి కారణం. అతను వంశహితము, పూర్వీకులకు ఉత్తమ లోకాల ప్రాప్తి వంటి విషయాలపై శ్రద్ధ పెట్టకుండా ఎంతసేపు బ్రహ్మచర్యము, తపస్సు, వేద అధ్యయనము అంటూ మాకు ఈ పరిస్థితి తెచ్చిపెట్టాడు. నీవెవరివో గాని మా బంధువులాగా వచ్చి మా ఈ మాటలన్నీ ఆలకించావు. కాబట్టి నీకు గనక ఆ జరత్కారుడు కనిపించినట్లయితే అతడికి ఈ సంగతినంతటినీ చెప్పి మేము పడుతున్న అవస్థలను మా మీద దయ ఉంచి విన్నవించు నాయనా అని కోరారు. సంసారం అనేది తరించడానికి ఒక దివ్య మార్గం. వేదాలు చదువుకున్న అతనికి ఈ విషయం తెలియకపోవడం మా దురదృష్టం. అటువంటి వారి వల్ల ధర్మనాశనం, వంశనాశనం జరుగుతుంది అని వారి బాధను చెప్పుకున్నారు. వారు చెప్పిందంతా విని వారి బాధలకు తానే కారణం అని తెలుసుకున్న అతడు తానే జరత్కారుడిని అని పరిచయం చేసుకొని తన తప్పులను ఒప్పుకొని అతి త్వరలో వివాహం చేసుకొని పిల్లల్ని కని వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తి అయ్యేటట్లు చూస్తారని త్రికరణ శుద్ధిగా చెబుతాడు. కానీ తను వివాహం చేసుకోబోయే కన్య పేరు కూడా జరత్కారి అని ఉండాలని షరతు చెబుతాడు. ఆ షరతు విన్న పితృపితామహులు మా అదృష్టం ఎలా ఉన్నదో అని నిట్టూర్పు విడిచి మంచి జరగాలని కోరుకుంటారు. ఆ విధంగా జరత్కారుడు అక్కడి నుంచి బయలుదేరి, నాకెవరైనా నా పేరున్న కన్యను ఇచ్చి వివాహం చేస్తారా? నా వివాహం నా పితృపితామహులను తరింప చేయడానికే, సుఖ సంసారానికి కాదు అని అరుచుకుంటూ నడుస్తుంటాడు. అలా జరత్కారుడు కన్యాన్వేషణ చేస్తూ దేశాలు పట్టి తిరుగుతున్నాడు. అయితే ముసలితనంలో ఉన్న జరత్కారునకు కన్యాదానం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పైగా జరత్కారుడు తన పేరులాంటి పేరు ఉన్న కన్యనే వివాహం చేసుకుంటానని నియమం పెట్టుకున్నవాడు. జరత్కారునకు వివాహం కాకపోవడానికి ఇది ఒక కారణం. అందువలన జరత్కారుడు బాధాతప్త హృదయుడై అరణ్య మధ్యంలోకి వెళ్ళి, ఈ చరాచర ప్రాణులు నా బాధను అర్థం చేసుకొనుగాక,
నా పితరుల హితం కోరి సంతానకాంక్షతో వివాహం చేసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యాను. దయచేసి నా మనోభీష్టానికి తగిన కన్యను భిక్షగా ఇవ్వమని యాచిస్తున్నాను అని బిగ్గరగా రోదించాడు. అయితే జరత్కారుని సమీపంలో ఉన్న కొందరు నాగులు అతని ఆవేదన విని ఈ విషయాన్ని తమ సోదరుడు ప్రభువు అయిన వాసుకికి నివేదించాయి. వాసుకికి జరత్కారుని శక్తి సామర్థ్యాలు, అతని నియమాలు తెలుసు. వెంటనే తన సోదరి అయిన జరత్కారును నవవధువుగా అలంకరించి జరత్కారుని దగ్గరకు తీసుకుని వెళ్ళి వివాహం చేసుకోమని అర్థించాడు. అందుకు జరత్కారుడు, నాగరాజా, వివాహానంతరం కూడా నీ సోదరి పోషణ భారం నీవే భరించాలి. నాకు ఇష్టం లేని పని ఈమె ఎప్పుడూ చెయ్యకూడదు. అలా చేసిన మరుక్షణం ఈమెను విడిచి వెళ్ళిపోతాను అన్నాడు. అతడు పెట్టిన షరతులకు వాసుకి అంగీకరించాడు. ఆ విధంగా జరత్కారునకు జరత్కారువుతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. మహర్షులందరూ నూతన దంపతులను ఆశీర్వదించారు. నాగకన్య జరత్కారువు పతివ్రతా నియమంతో సేవిస్తూ భర్తకు ఇష్టానుసారంగా నడుచుకుంటూ కాలం గడుపుతోంది. కాలచక్ర నియమానుసారం ఋతుస్నాత అయిన భార్య గర్భవతి కావడం కూడా అంతే సహజం. జరత్కారుని సేవలో జరత్కారువు గర్భవతి అయ్యింది. తపస్సంపన్నుడు ప్రజ్వలితాగ్ని సమతేజుడు అయిన శిశువు ఆమె గర్భంలో దినదిన ప్రవర్ధనుడు అవుతున్నాడు. అయితే ఒకరోజు సాయం సంధ్యా సమయంలో జరత్కారుడు గర్భవతి అయిన తన భార్య ఒడిలో తల ఉంచి నిద్రిస్తున్నాడు. సూర్యుడు అస్తాద్రికి చేరుతున్నాడు. సంధ్యా సమయంలో సూర్యునకు ఆర్ఘ్యం ఇవ్వకుండా నిద్రించడం ధర్మం కాదని, తన భర్తకు ధర్మలోపం జరుగుతుందేమోనని జరత్కారువు భయపడింది. కానీ తమ వివాహ నియమాలు ఆమెకింకా గుర్తున్నాయి. భర్తకు నిద్రాభంగం చేస్తే తనను వదిలి వెళ్ళిపోతాడు. నిద్ర లేపకపోతే ధర్మభంగం జరుగుతుంది. ఆమె బాగా ఆలోచించి తనను భర్త వదిలేసినా బాధలేదు, ధర్మలోపం జరగకూడదు అని నిర్ణయించుకుంది. భర్తను మేల్కొలిపి కర్తవ్యాన్ని నివేదించింది. ఆమె చేసిన పనికి జరత్కారుడు ఉగ్రుడయ్యాడు. నాగకన్య, నియమాన్ని ఉల్లంఘించి నన్ను అవమానించావు. మాట నిలుపుకోలేని నీతో నేను జీవనయాత్ర సాగించలేను. ఈ క్షణమే నిన్ను పరిత్యజిస్తున్నాను అన్నాడు. భర్త మాటలకు జరత్కారువు వణికిపోయింది. కన్నీళ్లతో భర్త వంక చూస్తూ, స్వామి, ఇది నేను మిమ్మల్ని అవమానించాలని చేసిన పని కాదు. ధర్మలోపం మీ వల్ల జరగకూడదని ఇలా సాహసించాను అని పలికింది. అప్పుడు జరత్కారుడు ఇలా అన్నాడు, సాధ్వి, ఇదంతా దైవేచ్ఛ. ధర్మం కోసం బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టానే తప్ప శారీరక సుఖం కోసం కాదు. నేను ఒక మాట అంటే ఆచరించటమే నా లక్ష్యం. కారణం ఏదైనా నేను విధించిన షరతును ఉల్లంఘించావు కనుక మనకి ఎడబాటు తప్పదు అన్నాడు జరత్కారుడు. అప్పుడు జరత్కారువు, స్వామి, మా సోదరుడైన వాసుకి నన్ను మీకిచ్చి వివాహం చేసే సమయంలో, సోదరి, మాతృశాపానికి గురైన మన నాగవంశం నీ సంతానం వల్లనే ఉద్ధరింపబడాలి అన్నాడు. మీ అనుగ్రహం వల్ల నేను గర్భవతినయ్యాను. ఈ సమయంలో మీరు నన్ను వదిలిపెట్టడం ధర్మమా అని అర్థించింది జరత్కారువు. అప్పుడు జరత్కారుడు, సాధ్వి, మాట తప్పి నేను చరించలేను, బాధపడకు. నీ గర్భంలో పెరుగుతున్న బాలుడు అగ్ని సమతేజుడు, మహాతపశ్శాలి, వేదాంగ పారంగుడు. అతని వల్ల మీ నాగవంశం ఉద్ధరింపబడుతుందని భార్యను ఓదార్చి జరత్కారుడు తపోభూమికి వెళ్ళిపోయాడు. వెంటనే జరత్కారి అన్న వాసుకి దగ్గరకు వచ్చి జరిగినది అంతా చెప్పింది. వాసుకి నాగవంశోద్ధరణ జరగబోతుందని సంతోషించి చెల్లెలిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. నెలలు నిండగానే జరత్కారికి బాలుడు పుట్టాడు. ఆ పుత్రుడికి ఆస్తికుడు అని నామకరణం చేశారు. అలా మేనమామ అయిన వాసుకి ఇంటిలో ఆ బాలుడు పెరుగుతూ పంచవర్ష ప్రాయుడైన ఆస్తికునికి ఉపనయనం కాగానే భృగువంశ శ్రేష్ఠుడైన చ్యవన మహర్షి దగ్గరకు విద్యాభ్యాసానికి పంపాడు వాసుకి. అతి తక్కువ కాలంలోనే ఆస్తికుడు సకల విద్య పారంగతుడయ్యాడు. అయితే ఆ సమయంలో హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న జనమేజయుడు తన తండ్రి అయిన పరీక్షితు మరణానికి కారణమైన సర్ప కులాన్ని అంతం చెయ్యాలని సర్పయాగం చేస్తున్నాడు. ఋత్విక్కుల వేదమంత్రాలకు బద్దులైన అనేక సర్పాలు యాగగుండంలో పడి భస్మమవుతున్నాయి. శాపానికి భయపడిన తక్షకుడు ఇంద్రుని శరణు కోరాడు. తక్షకునకు ఇంద్రుడు అభయం ఇచ్చాడు. సర్పయాగం సాగుతోంది. అప్పుడు వాసుకి ఆస్తికుని పిలిచి, నాయనా, జనమేజయుడు చేస్తున్న సర్పయాగానికి మన సర్పజాతి మొత్తం నాశనం కాకుండా నీవే ఎలాగైనా ఆ యాగాన్ని ఆపాలి అని అర్థించాడు.
ఆస్తికుడు స్థిర సంకల్ప చిత్తుడై జనమేజయుడు చేస్తున్న యాగభూమికి వచ్చి తన విద్యాగంధంతో అందరినీ ఆకర్షించాడు. అపర వామనుడిలా వచ్చిన ఆస్తికుని పాండిత్యానికి సంతోషించిన జనమేజయుడు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు మహారాజా, పితృభక్తితో ఇంతవరకు నీవు చేసిన సర్పహావనం చాలు. ఇక ఈ సర్పయాగాన్ని ఇక్కడితో ఆపేయాలి. ఇదే నా కోరిక అన్నాడు ఆస్తికుడు. సత్యసంధుడైన జనమేజయుడు సర్పయాగాన్ని సగంలో ఆపేశాడు. అలా ఆస్తికుని కారణంగా సర్పవంశం నిర్వంశం కాకుండా నిలిచింది. తమ జాతి అంతరించిపోకుండా కాపాడిన ఆస్తికునికి సర్పజాతి మొత్తం దాసోహం అయ్యింది. ఆస్తికుడు సర్పజాతికి ఆరాధ్య దైవమయ్యాడు. జరత్కారి మానస పేరుతో సర్పాలకు ఆరాధ్య దేవతగా ప్రసిద్ధి చెందింది. అయితే మిత్రులారా, జరత్కారుని గురించి మీకు ముందే తెలుసా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ల వల్ల ఎంతమందికి మన మునుల గురించి తెలుసో అర్థమవుతుంది. అంతేకాదు మిత్రులారా, ఈ వీడియో చేయడానికి మాకు చాలా సమయం పట్టింది. కానీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 2 సెకండ్లు కూడా పట్టదు. అందుకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ.